నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా ముఖం మీద మచ్చలతో కానీ లేదా పింపుల్స్ తాలూకు మచ్చలు కానీ లేదా కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, ఆ సమస్యలతో కానీ లేదా పిగ్మెంటేషన్, ముఖ్యంగా చాలా మంది ఈ రోజుల్లో చిన్న వయసులోనే పెద్దవారిలాగా కనిపిస్తున్నారు. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే అటువంటి వారికి ఈ రోజు నేను ఒక మ్యాజికల్ క్రీమ్ గురించి చెప్పబోతున్నాను. నా చేతిలో ఉన్న ఈ రెమెడీని చూస్తున్నారు కదా, దీన్ని కేవలం 2 రోజులు వాడితే చాలు మీ చర్మం కూడా పసిపిల్లల చర్మం లాగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సితో పాటు స్టార్చ్ కూడా పుష్కలంగా ఉంది. ఇది మీ చర్మంలోని కొలాజెన్ను పెంచి వయసు పెరిగినా కూడా మీకు ముడతలు రాకుండా యంగ్గా కనిపించేలాగా చేస్తుంది. మరి ఈ రెమెడీ తయారు ఎలా చేసుకోవాలో, ఎలా వాడాలో, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చో అన్ని వివరంగా చెబుతాను. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనకు ఈ రెమెడీ కోసం కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బియ్యం, అలాగే మెంతులు. ముందుగా ఏం చేయాలి అంటే, ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఇందులో మనం తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ రెమెడీలో మనం ఉపయోగించిన బియ్యంలో ఉండే స్టార్చ్ అంటే ఈ పిండి పదార్థం అనేది మన చర్మానికి సహజమైన సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన చర్మాన్ని బిగుతుగా టైటన్ చేసి యాంటీ ఏజింగ్ లాగా ముడతలు రాకుండా చేస్తుంది. ఇక బియ్యంలో ఉండే ఫెరులిక్ యాసిడ్ మన చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చడానికి కూడా సహాయం చేస్తుంది. అంటే మీ చర్మ ఛాయను రెట్టింపు చేస్తుంది. చూసారు కదా, నేను వీటిని రాత్రంతా నానపెట్టాను. ఈ విధంగా బియ్యం మరియు మెంతులు బాగా నానుతాయి. ఇలా నానిపోయిన ఈ మెంతులు మరియు బియ్యాన్ని ఈ నీటితో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక మెంతులు అనేవి కేవలం మన వంటల్లో మాత్రమే కాదు, మన చర్మానికి కూడా దివ్య ఔషధమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి మీ చర్మం ఎప్పుడూ యంగ్గా ఉండేలాగా చేస్తాయి. అంతేకాకుండా మెంతులు అనేవి మన ముఖం మీద వచ్చే మచ్చలను అంటే మొటిమల తాలూకు మచ్చలు, డార్క్ స్పాట్స్ను తగ్గించడానికి కూడా చాలా వేగంగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు మనం ఇందులో కొన్ని లెమన్ పీల్స్ అంటే నిమ్మకాయ తొక్కలను కూడా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక నిమ్మకాయ లేకపోతే ఆరెంజ్ అంటే కమలా తొక్కలనైనా సరే వేసుకోవచ్చు. నిమ్మకాయ కంటే దాని తొక్కలోనే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఏంటో తెలుసు కదా, ఒక న్యాచురల్ బ్లీచింగ్. అంటే ఇది మన చర్మంపై ఉండే నలుపును సహజంగా తొలగిస్తుంది. దీంతో మన చర్మానికి తక్షణ మెరుపు వచ్చి మన చర్మం జిడ్డుగా మారకుండా అంటే మీ చర్మంలో ఉండే ఎక్స్ట్రా ఆయిల్నెస్ ను తగ్గిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా స్మూత్ గా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ను మనం ఒక స్ట్రెయినర్ తో కానీ లేదంటే ఏదైనా పలుచటి క్లాత్ తో వడకట్టుకోవాలి. ఈ విధంగా మనం వడకట్టుకుంటే మనకు ఒక చిక్కటి లిక్విడ్ వస్తుంది. అయితే మనం ఈ లిక్విడ్ ను ఒక క్రీమ్ లాగా మార్చుకోవాలి. దీనికోసం మనం ఇందులో కొద్దిగా అలోవెరా జెల్ ను కలుపుకోవచ్చు. అలోవెరా జెల్ ఏం చేస్తుంది, మన చర్మానికి అవసరమైన తేమను అందించి పొడి బారకుండా చేస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే ఇన్ఫెక్షన్లను, దద్దుర్లను తగ్గించి చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ బాదం నూనెను కూడా కలుపుకోవాలి. ఇదేమిటి అంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్. మీ దగ్గర కనుక ఆల్మండ్ ఆయిల్ లేకపోతే మీరు విటమిన్ ఈ క్యాప్సూల్స్ నైనా సరే కలుపుకోవచ్చు. ఇక విటమిన్ ఈ కానీ బాదం నూనె కానీ దెబ్బతిన్న చర్మ కణాలను మళ్ళీ నిర్మించటానికి హెల్ప్ చేస్తాయి. అలాగే కంటి కింద ఉండే నల్లటి వలయాలను తొలగిస్తాయి. ఇక బాదం నూనెలో ఉండే విటమిన్ ఏ చర్మం యొక్క కాంప్లెక్షన్ అంటే మీ రంగును కూడా మెరుగుపరుస్తుంది. మీ చర్మాన్ని పట్టుకుంటే జారిపోయేంత మెత్తగా స్మూత్ గా మారుస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా గ్లిజరిన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో గ్లిజరిన్ కలపటం వలన ఇది మన చర్మంలో హైడ్రేషన్ ను లాక్ చేసి మీ ఫేస్ అనేది రోజంతా ఫ్రెష్ గా మెరుస్తూ ఉండేలాగా చేస్తుంది.
ఈ విధంగా మిక్స్ చేస్తే ఇది ఒక చక్కటి క్రీమ్ లాగా మారుతుంది. దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 10 నుండి 15 రోజుల పాటు పెట్టుకొని ప్రతిరోజు వాడుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ రెమెడీలో వాడిన అన్ని పదార్థాలు కూడా ఒక పవర్ఫుల్ నైట్ రిపేర్ క్రీమ్ లాగా పనిచేస్తాయి. అంటే మనం మార్కెట్లో కొనే కెమికల్స్ ఉండే క్రీమ్స్ కంటే ఇవి చర్మానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ క్రీమ్ని మీరు ఎలా ఉపయోగించాలి అంటే, మీరు రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని ముందుగా శుభ్రంగా రోజ్ వాటర్తో కానీ క్లెన్సర్తో కానీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తరువాత మీరేం చేయాలి అంటే ఈ క్రీమ్ను అప్లై చేసుకోవాలి. అయితే మీది కనుక సెన్సిటివ్ స్కిన్ అయితే మొదటిసారిగా ఈ క్రీమ్ను వాడేటప్పుడు మీ మెడ పైన లేదా చేతి పైన కొద్దిగా రాసి ఎటువంటి మంట లేకపోతేనే ముఖానికి అప్లై చేసుకోండి. ఇక ఈ క్రీమ్ను ఎలా అప్లై చేసుకోవాలి అంటే, కొద్దిగా ఈ క్రీమ్ను తీసుకొని మీ చర్మం లోపలికి ఇంకేలాగా ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ క్రీమ్ను ఇలా అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉంచేసుకోవాలి. అంటే మీరు ప్రతిరోజు రాత్రిపూట మాయిశ్చరైజర్ను అప్లై చేసుకున్నట్లుగా ఈ క్రీమ్ను అప్లై చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. కేవలం 2 నుండి 3 రోజులు మీరు ఈ టిప్ను ఫాలో అయితే చాలు. మీ చర్మంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఈ రెమెడీలో వాడిన అన్ని పదార్థాలు కూడా సహజ సిద్ధమైనవి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట పెడితే పాడైపోయే అవకాశం ఉంటుంది. అసలే సమ్మర్ కాబట్టి మరింత అవకాశం ఎక్కువ. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటే లేదా ఇటువంటి సమస్యలు మీకు భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలి అనుకుంటే ఈ క్రీమ్ను తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఫేస్లో వచ్చే గ్లో అనేది మీకే అర్థమవుతుంది. మరి ఈ రెమెడీ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.